మీదనే పడతారు. వస్తాం కళ్యాణి. సో కళ్యాణి గారు, ఫైనల్ గా మీరు చెప్పండి, ఒక హిందుత్వవాదిగా లేదా సంఘ సేవకురాలుగా ఫైనల్ గా మీ డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వాన్ని ఏం అడగదలుచుకున్నారు గుడి విషయంలో? అక్కడ ఒకటేనండి, అమ్మవారి గుడి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అమ్మవారి గుడి ఉన్న ప్రదేశాన్ని మాకు అక్కడ ఉన్న ఆ ప్రదేశం అంతా కూడా ఎంక్లోజ్ చేసి ఎక్కడైతే ఏదైతే ఉందో దాన్ని మాకు ఇచ్చేసి వాళ్ళే కట్టాలి. ఎందుకంటే గుడి వాళ్ళే కూలగొట్టారు కాబట్టి, కూలగొట్టిన పని వాళ్ళే చేశారు కాబట్టి వాళ్ళు కట్టి ఇవ్వాలి. దానిలో ఎండోమెంట్ తీసుకుంటారా, ఇంకోటి తీసుకుంటారు, ఎండోమెంట్ తీసుకుంటే ఒప్పుకోం కూడా. ఎందుకంటే మేము వద్దు, మా ఊళ్ళు మాకే కావాలి, మేమే ఫైట్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏదో ఒక చిన్న ఉపాధి చూపించినట్టు అవుతుంది అని అంటే వాళ్ళ కోసం ఏమో ఒప్పుకుంటారేమో కొంతమంది, అది కూడా మేము ఇంకా కన్ఫర్మేషన్ చెయ్యం. కానీ గుడి మాత్రం కావాలి, గుడి కావాలి. ఆ గుడి చుట్టూ మాకు వేరే వేరే వేడికైనా వాళ్ళు ఇస్తే కూడా మళ్ళీ మేము ఒప్పుకోం. వాళ్ళు ఏదో బార్ లైసెన్స్లు వాటికి ఇవ్వద్దని కూడా ముందే చెప్తారు. ఎందుకంటే ఎవరికో అమ్ముదామని ఆప్షన్ వేద్దామని ఆల్రెడీ ప్లాన్ ఉన్నారు. ఆ పేపర్ కూడా బయటకు వచ్చింది. ఇంకో 6 months 2 months అన్నారు, నేనా 6 months ఇది అమ్మేస్తారు కాబట్టి ఇది అడ్డుగా ఉందని గుడి తీశారు. ఇంకొక విషయం ఏంటంటే మీరు అన్నారు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇక్కడ కానీ గుళ్ళ జోలికి వచ్చిన ఒక పెద్ద ఆయన అదేదో అయ్యి అప్పుడు ఆయన ఒక ప్రాబ్లం అయింది గుడి జోలికి వచ్చినప్పుడే. ఇంకొక ఆయన ఎవరైతే ఆయన అక్కడ మొన్న ఓడిపోయిన అతను కూడా గుళ్ళు జోలికి వచ్చి పిచ్చోళ్ళు అన్నారు, అతను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎవరైతే గుళ్ళు ఏ విధంగా గుడి జోలికి వచ్చిన ప్రతి ఒక్కరు ఓడిపోయారు. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారి టర్న్ కూడా అదే పరిస్థితి. ఎందుకంటే గుళ్ళు జోలికి వచ్చిన ఎవరు ఉండరు, హిందువులారా బంధువులారా అన్న ఒక ఆయన వెళ్ళిపోయాడు. సో అందరినీ ఎవరెవరు ఏ విధంగా మాట్లాడితే గుడులు అమ్మవార్లు జోలికి వచ్చిన వాళ్ళు ఎవరికి మామూలుగా కూడా మంచి రోజులు రావు కూడా. మళ్ళీ చెప్తున్నా, మా దేవుళ్ళు మా అమ్మవార్లు మాది అని వాళ్ళు కూడా ఫీల్ అయినప్పుడే వాళ్ళు మంచిగా ఉన్నట్టయితే ఈ పాటికి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేసేవారు. ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకోలేదు కాబట్టి పిచ్చోళ్ళు అవ్వడం వాళ్ళకే కాదండి, మా హిందువుల్లో కూడా పిచ్చోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము కూడా పిచ్చోళ్ళు అయితే ఎలా ఉంటుందో చూపిస్తాం. అంతవరకు వస్తే మా గుడుగు జోలికి వస్తే పిచ్చోళ్ళు అవ్వడం పెద్ద పని కాదు. కానీ ఒకటేండి, అంతవరకు మేము విచక్షణతో ప్రవర్తిస్తాం, మా పని మేము చేస్తాం. మేము చేయాల్సింది మా గుడి కోసం నేను ఫైట్ చేస్తాం, మా రైట్. ఆ రైట్ మాకు రాజ్యాంగం కూడా ఇచ్చింది, ఆ రైటే మేము చేస్తున్నాం. దాన్నే మీరు కాలరాస్తున్నారు. అది మానుకోండి. మా మీద కేసులు అక్రమ కేసులు ఎత్తినేయండి, మా గుడిని మాకు ఇవ్వండి, మా గుడిని కట్టివ్వండి. అక్కడ మీరు వచ్చి బోనం సమర్పించి క్షమాపణ కోరుకోండి తల్లికి. ఎంతమందిని ఆడపిల్లలు బాధ పెట్టారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యం సంతోషిస్తారు. మేము బాధపడినా, మేము కొట్లాడించుకున్నా, మేము తన్నించుకున్నా, మేము ఎంత నొప్పులు పడినా, ఎంత పెయిన్ వచ్చినా అమ్మవారికి మీరు క్షమాపణ కోరి బోనం ఇచ్చిన రోజు మేమందరం శాంతిస్తాం. శివశక్తులైనా మేమందరం కూడా, చాలా మంది శివశక్తులు వచ్చి వాళ్ళు ఎంత ఏడ్చారో వాళ్ళ బోనం కూడా కింద పడేశారు. మరి బోనాన్ని కింద తోసారంటే మీరు తెలంగాణ బంగారు బోనం అంటే ఇదేనా బంగారు తెలంగాణ, ఇదేనా బంగారు బోనం, ఇదేనా అమ్మవారికి ఆడపిల్లలకి ఇచ్చే స్త్రీ శక్తిని నిజంగా అమ్మవారితో పోలుస్తారు కదా, అమ్మవారి ప్రతిరూపం అంటారు కదా. అటువంటి అమ్మవారికి ఒక ఆటోలో 3 గంటల ప్రాంతంలో ఒక లేడీ వచ్చి ఆఫీసర్ కూర్చొని మొత్తం పోస్ట్ తో కూర్చొని కూలగొడితే ఆటోలో తరలించారండి అమ్మవారిని. ఎంత హేయమైన చర్య అండి అది. ఇంత నీచమా? అమ్మవారిని ఒక ఆటోలో అనాథలాగా అమ్మని తీసుకెళ్లారండి. ఒక ధాన్యాదివాసం చేసి జలాదివాసం చేసి అమ్మవారిని మనం ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. అలాంటిది ఒకవేళ అది విచ్ఛిన్నమైనా కూడా దాన్ని అంతే పవిత్రంగా మనం దానికి మళ్ళీ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ చేసి మళ్ళీ మనం శాంతి హోమాలని ఇవన్నీ చేసి తర్వాత వేరే దగ్గర మళ్ళీ తరలించి తర్వాత దాన్ని నిమజ్జనం చేసి చాలా ఉంటుంది. ఇవన్నీ లేకుండా ఎలా పడితే అలా తీసుకెళ్లి ఆ ట్రాలీ ఆటోలో అమ్మవారిని పడేసి వేరే గుడిలో పెట్టేస్తే ఏమనాలండి? మీకు ఇంత రెక్లెస్నెస్, మీకు ఇంత బాధ్యతాయుతంగా ఉండకుండా ఇంత రెక్లెస్నెస్, మీది ఇంత గౌరవ హిందువులంటే అంత చురుకునా? వేరే వాళ్ళకైతే మాత్రం మీరు ఒక్క మాట కూడా ఆడరా. మేము నిజమండి, మా బీజేపీ ప్రభుత్వం వచ్చి మా బీజేపీ శ్రేణులే వచ్చి ఇక్కడ ఫైట్ చేశారు. వేరే వాళ్ళు చూపించండి, ఎవరు రాలే. ఎందుకు వస్తారు? రారు. మేమే ఫైట్ చేస్తాం. ఎందుకంటే మాకు దేశం అన్నా, ధర్మం అన్నా, మా అమ్మవారన్నా, మా గోమాత అన్నా మా ప్రేమ, మాకు ఇష్టం. మేము ఫైట్ చేస్తాం. మేము నిజంగా దానికోసం ఉంటాం, ముందుకెళ్తాం. ఎంత గట్టిగా ఫైట్ చేస్తే మీరు ఒక లీడర్ లాగా వచ్చారు, మాకు అర్థమైంది అని అడుగుతున్నాడు ఆయన ఇందాక. మేము భక్తురాలుగానే ప్రతి దగ్గరికి వెళ్తా. ఎస్, నాకంటూ రిజిస్ట్రేషన్ ఉండకూడదని లేదు కదా, ఉంది కాబట్టి చెప్తాం. ఎందుకంటే జనాలు కూడా తెలుస్తుంది. తెలిసినప్పుడు మీరేంటండి అని అడిగితే కూడా సమాధానం వస్తుంది వాళ్ళకి. అలా అనుకున్నా పర్వాలేదు. మా బీజేపీ తరఫున నెలకొందని రూల్ ఉంది, ఏమైనా ఏం పెట్టాడా? రూల్ ఏమైనా కొత్తగా రూల్ ఏమైనా పెట్టాడా? ఏం మాట్లాడుతున్నా ఆయన ఇందాక? ఒకటే మాట చెప్తున్నా మేడం, నాకు ఇమ్మీడియట్ గా వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం నుంచి మా అందరి డిమాండ్ ఒకటే. మా విశ్వ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలు అందరూ వెయిట్ చేస్తా ఉన్నాం. మేమందరం కూర్చున్నాం. మా హిందుత్వవాదులు, నేను హిందూ సంఘాల నాయకురాలు కూడా అన్నిట్లోనే ఉన్నాను. ప్రతి దగ్గర నేను ముందుండి పోరాటం చేస్తా. ఎస్, మేము పోరాటం గట్టిగానే చేస్తాం. ఇంకా మీరు జైలుకి తీసుకెళ్ళండి చేస్తాం. మేము ఊరైతే ఏది కదా, అంత అయితే మీకు లేదు కదా శక్తి. ఊరేసినా కూడా మేము సిద్ధంగా
చెప్పాను. అంటే అమ్మవారి కోసం మా ప్రాణాలు సైతమే లెక్క చేయి. మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం, ఖచ్చితంగా సాధించుకుంటాం. మీరు ఇవాళ రేపట్లో తొందరగా ప్రకటన చేయండి, లేకపోతే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ హిందుత్వవాదుల మయమైపోతుంది. మొన్న ఏం చూశారు మీరు? సునామీ వస్తుంది, హిందుత్వవాదుల సునామీ వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వస్తారు అక్కడికి. ప్రతి ఇంట్లో ఆడపిల్ల బోనం ఎత్తుకు వస్తుంది. బోనం ఒక్క బోనాన్ని ఆపారు మీరు, 100 బోనాలు కాదు, 1000 బోనాలు, 1,00,000 బోనాలు తీసుకొస్తాం. అమ్మవారి ముందు మేము పెట్టి ఆడతాం, పాడతాం, పూజిస్తాం. ఖచ్చితంగా అమ్మవారిని మేము కాపాడుకుంటాం. మా అందరి మీద పెట్టిన కేసులు అక్రమ గదులు ఎత్తివేయాల్సిందిగా మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ ఎత్తివేయండి, ఖచ్చితంగా వెంటనే ప్రకటన చేయండి. మా గుడి మాకు ఇవ్వండి, లేకపోతే మాత్రం మా పోరాటం ఆగదు. శ్రీమాత్రే నమః. శుక్రవారం నాడు, శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారి మీద ఒట్టేసి చెప్తాం, మా పోరాటాన్ని ఆపం. మీరు భయపెట్టినా భయపడం. జై శ్రీరామ్. కార్తిక్ గారు, సో కళ్యాణి గారు లాంటి హిందుత్వవాదులు కానివ్వండి, అక్కడున్న స్థానికులు కానివ్వండి, బీజేపీ నాయకులు, బజరంగ్ దళ్, విహెచ్పి, వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే అక్కడ ఏదైతే గుడి ఉందో దాన్ని మళ్ళీ పునః ప్రతిష్ఠించాలి, భక్తుల మనోభావాలు ఎక్కడ దెబ్బతినకుండా చూడాలి. ఇది జరగకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధమే, పోరాటం ఆగదు అని కళ్యాణి గారు అయితే కరాఖండిగా చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏమైనా ఈ విషయంలో పునరాలోచించే అవకాశం ఉందా? మేడం, నేను ఇంతకు ముందు నుంచి కూడా అప్పటి నుంచి అదే చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము దేవుడి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. మనం మాట్లాడినట్టు, మనం ఆవేశంగా ఊగిపోయినట్లు, మనం వ్యక్తులుగా, పార్టీలుగా, సంస్థలుగా ఊగినట్లు ప్రభుత్వం చెయ్యదట్లా. ఏదైనా సరే ప్రభుత్వము నిజాలు ఏంటి తెలుసుకొని పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే అక్కడ విధానపరమైనటువంటి అంశాలపైన భవిష్యత్తులో మళ్ళీ ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా చేసే ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తెలుసుకున్న తర్వాతే ఆ గుడి కూల్చటమో ఇంకేదో ఆ గుడి మీద ఏదైనా నిర్ణయమో అప్పుడే తీసుకోవచ్చు కదా. మీరు ముందుకు ముందే దాని వెనక ఏదో ఎవరికి ఒక నిమిషం ఆగండి మేడం, నేను అడుగుతా. ఇప్పుడు ఆ గుడికి కర్త, కర్మ, క్రియ ఎవరు? ఎవరు ఆన్సరబుల్, అకౌంటబిలిటీ ఎవరు లేరు ఈ రోజు. సంఘం వాళ్ళు ఉన్నారు, ఆ యాదవుల గుడి అది ఉన్నారు, వాళ్ళని తీసుకురమ్మంటారా? మేడం